మీరు ఏ ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభించారు? ప్రారంభించిన తర్వాత నుండి ఒక గల్ఫ్లో చనిపోతున్న వారిని రక్షించారా, లేదా అనారోగ్యం పాల్పడిన కాపాడారా, లేదా ఏజెంట్ల చేతుల్లో మోసాలు పోతున్న వారికి రక్షించారా? సార్, ముందుగా మాది గల్ఫ్ మైగ్రేట్ ఫోరం వెల్ఫేర్ సొసైటీ. నేను ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్. నా పేరు ఠాకూర్ సురేందర్ సార్. సార్, గల్ఫ్లో పోయి ఇబ్బందులు పడుతున్న వారి కోసం మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైనా అక్కడ పోయి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. మా సంస్థ అధ్యక్షుడు వాళ్ళకు ఫోన్ చేస్తుంటే మేము ఆ ఊర్లో పోయి వాళ్ళకి ఏం ప్రాబ్లం అయింది, అసలు వీళ్ళు ఏజెంట్ల ద్వారా పోయిర్రా, ప్రభుత్వం ద్వారా పోయిర్రా అనేది తెలుసుకొని, ఒకవేళ ఏజెంట్ల ద్వారా పోతే వాళ్ళు ఎంత డబ్బు కట్టారు, ఏ విధంగా పోయారు, వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉందా లేదా అని తెలుసుకుంటూ ఉంటాం సార్. ఒకవేళ వాళ్ళు ఇన్సూరెన్స్ లేకుంటే అక్కడ లబ్ధి ఎలాంటి ప్రమాదం జరిగినా వాళ్ళు ఎలాంటి లబ్ధి పొందలేరు. అందుకని ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక న్యాక్ శిక్షణ కేంద్రం పెడుతుంది. మన నిజామాబాద్ జిల్లాలో మొన్ననే ప్రారంభమైంది. అలాగే గల్ఫ్ పోవాలంటే ఫస్ట్ మన వీసా బరాబర్ ఉందా లేదా, అన్నీ సరి అయినవి ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి నిజామాబాద్లో టమ్కా కేంద్రం పెట్టారు. అందులో ఒకరోజు శిక్షణ ఇస్తున్నారు. అంటే మన వీసా ప్రాసెసింగ్, అక్కడ పోతే అక్కడ వాతావరణం ఎట్లుంటుంది, అక్కడ పోయినాక ఎట్లా మెదలాలి అనేది ఉంటుంది. ఈ న్యాక్లో శిక్షణ పొందితే 10వ తరగతి కానీ ఇంటర్ చదువుకున్న వాళ్ళకు, మళ్ళీ బిలో ఉన్న వాళ్ళకు కూడా న్యాక్లో శిక్షణ ఇస్తున్నారు సార్. ఆ శిక్షణ తీసుకొని పోతే వాళ్ళకు మంచి ఉపాధి దొరుకుతుంది. ఏజెంట్ల ద్వారా కాకుండా టమ్కా ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని పోతే అక్కడ మోసపోకుండా ఉంటుందని మేము గ్రామాలలో పోయి యువకులకు కాలేజీల దగ్గర పోయి మళ్ళీ ఈ పేపర్లలో మేము చేస్తున్నాం. మా సంస్థ ద్వారా ప్రచారం చేస్తున్నాం సార్. అంటే మీ సంస్థ పెట్టిన తర్వాత ఇంతవరకు ఎన్ని కుటుంబాలు రక్షించారు? రక్షించడం అంటే అక్కడ బాధపడుతున్న వాళ్ళు చనిపోతుంటారు. చనిపోయినప్పుడు ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఏం తెలియదు, ఎట్లా తేవాలి, ఏం తేవాలి, వాళ్ళు ఎట్లా డెడ్ బాడీ వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. అయితే మేము ఇక్కడ మా సంస్థ ద్వారా అక్కడ ఎంబసీకి రాసి అక్కడ ఇంకో వ్యక్తి ఉన్న వాళ్ళను, ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ కానీ వాళ్ళ పక్క ఉన్న వాళ్ళను కోఆర్డినేషన్ చేసుకుంటూ అక్కడ ఎంబసీకి పొమ్మని, మళ్ళీ మనం కూడా ఎంబసీకి రాస్తూ వాళ్ళను తొందరగా రావడానికి అది చేస్తాం. మళ్ళీ వచ్చినాక కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ సొంత గ్రామానికి శవాన్ని తేవడానికి మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు అంబులెన్స్ ఉచితంగా సమకూరుస్తుంది. ఆ విషయం వీళ్ళకి తెలియదు. అంటే ఎవరు ఇక్కడ నుంచి మన గ్రామాల నుంచి అంబులెన్స్ తీసుకుపోవడం, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని తేవడం అంటే ఒక 10-20 వేలు ఇదో ఖర్చు అవుతుంది. వాళ్ళకు మేమే దగ్గరుండి సార్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి రిక్వెస్ట్ పెట్టించి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పోయి డెడ్ బాడీలను తేవడం, వాళ్ళ దగ్గర ఖననం అయ్యేదాకా దగ్గర ఉండి ఉండడం జరుగుతుంది. అంటే డెడ్ బాడీల వరకు మీ సర్వీస్ బాగుంది. ఇప్పుడు మేము కొన్ని చూస్తున్నాం, కొంతమంది కంపెనీలు మోసపోయి ఏజెంట్ చేతిలో మోసపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందిస్తుంటారు? మేము వాళ్ళు రాగానే వాళ్ళు మోసపోయారని తెలిస్తే వాళ్ళను ఒక కలెక్టర్ ద్వారా కానీ గవర్నమెంట్కు రిప్రజెంటేటివ్ ఇప్పిస్తున్నాం. వాళ్ళకి స్కిల్ ఉన్న, ఏదైతే స్కిల్ ఉందో వాళ్ళకు లోన్లు ఇవ్వండి, ఏ స్కిల్ ఉన్న అనుభవం ఉంటే వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటారని ముద్రా లోన్లు కానీ, ఇప్పుడు బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా కానీ రుణాలు ఇప్పించడానికి వాళ్ళకు సహకరిస్తున్నాం సార్. ఇంకోటి కొత్తగా ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఎవరైతే గల్ఫ్ దేశం నుంచి బయటకు వెళ్ళి వచ్చిండ్రో వాళ్ళకు 10 మందికి కలిపి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, మహిళా సంఘాల లాగా వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు చేయించి వాళ్ళను కొంచెం సేవింగ్ చేస్తూ వాళ్ళకు బ్యాంక్ లింకేజ్ ఇప్పించాలని మేము మా సంస్థ ద్వారా అనుకుంటున్నాం సార్. ఓకే, అంటే ఆ కార్యక్రమాలు కాకుండా ఏజెంట్ల మీద కేసులు పెట్టే ఆలోచన ఉందా? ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ప్రతి జిల్లాల ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ బోకస్ ఏజెంట్లది లిస్టు ఇచ్చారు. వారు ఎవరైనా వాళ్ళ ద్వారా పోతే వాళ్ళకు అంటే మోసం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టించడం జరుగుతుంది. ఇంతకుముందు మన సదాశివనగర్ మండలం రంగంపేట నుంచి ఒక 3 గల్ఫ్కు పంపుతా అని మోసం చేసిన ఏజెంటు బ్లాంక్ చెక్ ఇచ్చి ఏదో సంతకం పెట్టిస్తే ఎస్పీ గారి దగ్గర మనము వాళ్ళకి వేస్తే కోర్టులో చేస్తే వాళ్ళకు కొంచెం అమౌంట్ రిటర్న్ వచ్చినాయి, వాళ్ళు కట్టిన డబ్బులు రిటర్న్ వచ్చినాయి. వాళ్ళు వేరే
ప్రభుత్వం ద్వారానో వేరే పోయొచ్చినాక కూడా 5-6 సంవత్సరాలకు ఈ ఏజెంట్ చేసిన మోసానికి కొన్ని డబ్బులు తిరిగి వచ్చినాయి సార్. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch